ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 40కి చేరింది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ అంటున్నారు. ఇక ఇప్పటివరకు 30 మృతదేహాలు రికవరీ చేశారు అధికారులు. ఇక మిగిలినటువంటి డెడ్ బాడీలని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అబూజ్బర్డ్ అటవీ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాల జాయింట్ ఆపరేషన్ గా దండకారణ్య స్పెషల్ జోన్ లో కమిటీ సభ్యులు కమలేష్, నీతి, కమాండర్ నందు మల్లేష్, విమల, సలేష్, సలాం మృతి చెందినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక మృతుల్లో ఎక్కువ మంది బస్తర్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. పిఎల్జిఎం ప్లటూన్ కి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టుల స్థావరం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జరిగిన ఛత్తీస్గఢ్ కాల్పుల్లో మృతుల సంఖ్య 40కి చేరింది. ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఇది రెండవ ఘటనగా చెప్తున్నారు. అతిపెద్ద మరణాలు సంభవించిన ఘటనగా చెప్తున్నారు. 40కి పైగా మరణాలు చోటు చేసినట్టు తెలుస్తోంది. ఈ మావోయిస్టులు ఈసారి ఈ ఘటనతో కోలుకోలేని దెబ్బగా తెలుస్తోంది. సో మిగిలిన డెడ్ బాడీలను బయట తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అక్కడ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అబూజ్బర్డ్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా రక్తం నెత్తురోడింది. ఆ ప్రాంతం ఇంతవరకు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఆ ప్రాంతానికి సంబంధించి అన్వేషించలేకపోయారు, రీసెర్చ్ చేయలేకపోయారు. అందుకు గాను ఇక్కడ మావోయిస్ట్ బలగాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టి దండకారణ్యం స్పెషల్ జోన్ లో ఉన్నటువంటి కమిటీ సభ్యులైనటువంటి కమలేష్, నీతి, కమాండర్ నందు మల్లేష్, విమల, సలేష్, సలాం వారందరినీ కూడా మట్టు పెట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో ఈ మధ్య కాలంలో ఈ ఘటన అతిపెద్ద రెండవ ఘటనగా చెప్తున్నారు. సో సుమారుగా 40కి చేరింది మృతుల సంఖ్య. మరింతగా కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి సమాచారం, ఎటువంటి ఇంకా అంటే ఆ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఏ స్థాయిలో అయితే పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తూ కాల్పులు జరుపుతారో మావోయిస్టులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా? ఆపరేషన్ ప్రహార్ పతాక స్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా చెప్పింది 2026 మార్చి కల్లా దేశంలో అంతర్గత శత్రువులను కూడా అంతమొందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే స్వయంగా హోంమంత్రి అమిత్ షా కూడా స్వయంగా పిలుపునిచ్చిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అటు దండకారణ్యం 5 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కుంబింగ్, సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ డివిజన్ చాలా ప్రధాన స్థావరంగా మావోయిస్టులకు కంచుకోటగా మొదటి నుంచి కూడా ఉంటుంది. అందులో ప్రధానంగా అబూజ్బర్డ్ అడవులు, మడ అడవులు చాలా కీలకమైనటువంటి స్థావరంగా మావోయిస్టులకు పేరుగాంచింది. సో ఆ అబూజ్బర్డ్ అడవులను ఛేదించేందుకు దాదాపు 6 నెలల కాలంగా అటు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి కిలోమీటర్ కు 2 సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని అబూజ్బర్డ్ అడవులను ఛేదించేందుకు మావోయిస్టు అగ్రనేతలను కూడా పూర్తిగా వాళ్ళ వరకు చేరుకునేందుకు కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు మావోయిస్టులకు, ఇటు భద్రతా బలగాలకు వరుసగా ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో తొందూరు, నెందూరు అటవీ గ్రామ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాల్పులు మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య చోటు చేసుకున్నాయి. ఇది సరిగ్గా నారాయణపూర్ జిల్లా, దంతెవాడ జిల్లాల మధ్య సరిహద్దు గ్రామాలుగా చెప్పుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి స్థావరంగా, మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైన స్థావరంగా పేరుంది. సో ఈ నేపథ్యంలోనే సర్చింగ్ ఆపరేషన్ ను చాలా వేగవంతం చేసిన నేపథ్యంలో అటు మావోయిస్టులు తారసపడంతో అటు ఇరు వర్గాల మధ్య కాల్పులు, భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 1 గంటకు కాల్పులు మొదలైనట్టు మనకు సమాచారం అవుతుంది. గంటల వ్యవధిలోనే అటు ఇరు వర్గాల నుంచి చాలా పెద్ద ఎత్తున గ్రెనేడ్ లాంచర్లు కూడా సంధించుకున్నట్టు, అదేవిధంగా రాకెట్ లాంచర్లను కూడా సంధించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు భద్రతా బలగాలు తమ వద్ద ఉన్నటువంటి హై మిషనరీ కూడా వినియోగించినట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో సుమారు ఇప్పటి వరకు కూడా దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మనకు సమాచారం అవుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ అంశాన్ని అధికారికంగా అక్కడ ఉన్నటువంటి నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు ప్రభత్ కుమార్ కావచ్చు, ఒకవైపు గౌరవ్ రాయ్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా అటు మావోయిస్టుల ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో ఆరాధిస్తారు. నేను ఒక హై లెవెల్ మీటింగ్ ని కూడా కండక్ట్ చేశారు ఛత్తీస్గఢ్ సీఎం. ఎందుకంటే ఇంత పెద్ద ఆపరేషన్ గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం జరిగినటువంటి కాంకేర్ జిల్లా ఎన్కౌంటరే అతిపెద్ద ఆపరేషన్ గా మనం మొదటి నుంచి చెప్పుకునే వచ్చాము. దాదాపు 29 మంది మావోయిస్టులు ఏప్రిల్ 16 జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఆపరేషన్ గా చెప్పుకోవాలి. ఈ ఏడాది దాదాపు మొత్తం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో సుమారు 185 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కొన్ని చోట్ల జవాన్లకు కూడా గాయాలు కూడా అయినటువంటి సిచ్యువేషన్ చూస్తాను. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా ఒక జవాన్ కు గాయాలయ్యాయి. అతన్ని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతన్ని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా పరామర్శించారు. ఏదేమైనా
ఒక చారిత్రక విజయాన్ని భద్రతా బలగాలు నమోదు చేశాయని చెప్పుకోవాలి. దాదాపు దండకర్ణ వ్యాప్తంగా పైచేయి వారి కదలికల్ని ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తున్నారా? ఎస్, నిజానికి ఒకవైపు మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి పక్క సమాచారంతో ఇటు భద్రతా బలగాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్, ప్రధానంగా డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు, నారాయణపూర్ ఛత్తీస్గఢ్ చిన్నటువంటి దంతెవాడ జిల్లాకు చెందినటువంటి డిఆర్జీ ఫోర్స్ కూడా సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా అబూజ్మడ్ ఏరియాలో ఎక్కువగా మావోయిస్టులకు ఎక్కువ గ్రిప్ ఉంటుంది. ఆ అడవిలో అణువణువు కూడా మావోయిస్టులకు పూర్తిగా తెలియవచ్చినటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడెక్కడ ఐఈడీలు అమర్చారు, ఎక్కడ ఏ టైంలో పేల్చారనే అంత పట్టు కూడా మావోయిస్టులకు ఆ ప్రాంతంలో నెలకొంటున్నారు. అలాంటి ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోవడం, అది కూడా ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్. అది కూడా దాదాపు 40 మంది మావోయిస్టులు హతమార్చడం అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు అటు ఈ అంశానికి సంబంధించి కూడా మావోయిస్టులకు ఎంతమంది మృతి చెందారు, ఎవరెవరు మృతి చెందారో, అందులో తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ ఉందా లేదా అనే అంశంపై కూడా తెలంగాణ పోలీసు కూడా ఆరా తీస్తుంది. గ్రే హౌన్స్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ ప్రహార్ కావచ్చు, నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ చాలా భీకరమైనటువంటి కాల్పులు జరిగాయి కాబట్టి అక్కడ నుంచి మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. అటు ఏఓబి బార్డర్లకు కూడా మావోయిస్టులు చొచ్చుకొచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలో అక్కడ కూడా ఏపీ గ్రో హౌన్స్ కూడా అప్రమత్తమైంది. అయితే మావోయిస్టులు దాదాపు పిఎల్జీఏ బెటాలియన్ 6వ నెంబర్ బెటాలియన్ తో పాటు ప్లాటూన్ 16కు సంబంధించినటువంటి ప్లాటూన్ కూడా పూర్తిగా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఆ దళ సభ్యులందరినీ కూడా భద్రతా బలగాలు అయితే మట్టుబెట్టాయి. ఇందులో నీలోతో పాటు అదేవిధంగా మల్లేష్, సలాం అనే కమాండర్లు కూడా ఉన్నట్టున్నారు. వీళ్ళంతా కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే అది మృతి చెందినటువంటి మావోయిస్టులు ఎవరు, ఎన్ని డెడ్ బాడీస్ కలెక్ట్ చేశారు ఇప్పటివరకు మనకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అయితే 30 మంది మావోయిస్టు మృతదేహాలను ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే సేకరించాయి. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది మృతి చెందారు, ఎన్ని డెడ్ బాడీస్ ని రికవరీ చేశారనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనోజ్, ఉదయ్, ఇప్పటివరకు ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి ఆ మావోయిస్టులలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? కమిటీలో అతి కీలకంగా పాత్ర పోషించేవారు కానివ్వండి, అటు యాక్షన్ టీమ్ లో కానివ్వండి, లేకపోతే నిర్ణయాలు తీసుకునే వారిలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? ఎస్, ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాదాపు అబూజ్మడ్ అడవి అంతా కూడా కేంద్ర కమిటీ నాయకత్వానికి అదొక కంచుకోటగా చెప్పుకోవాలి. అక్కడే జనతా సర్కార్ని కూడా మావోయిస్టు పార్టీ అమలు చేస్తూ ఉంటుంది. చాలా కీలకమైనటువంటి 6 అంచెల వ్యవస్థ కూడా అక్కడే ఉంటుంది. ఒక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుని కావచ్చు, నాయకుని అక్కడ వరకు చేరుకోవాలంటే సుమారు 6 అంచెల భద్రతా బలగాన్ని చేతించుకొని భద్రతా బలగాలు పోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా పిఎల్జీఏ బలగాలు కావచ్చు, ప్లాటూన్ టీం అంతా కూడా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుంది. సో ఒక అడుగు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం వరకు చేరుకునేందుకు భద్రతా బలగాలు చేసినటువంటి దాడులు దాదాపు సఫలీకృతమని చెప్పుకోవాలి. అయితే ఇందులో మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఒక కేంద్ర కమిటీ నాయకుడి నేతృత్వంలోనే ఈ సమావేశం జరిగినట్లు, అందులోనే ప్లాటూన్ సభ్యులు పిఎల్జీఏ బలగాలు పాల్గొన్నట్లు, అందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసినట్లు భద్రతా బలగాలు అయితే సమాధానం చెప్తున్నాయి. సో ఖచ్చితంగా అందులో ఎవరైనా అగ్రనాయకత్వం ఉన్నారా, తెలంగాణ కేడర్ కు సంబంధించి మాత్రం స్పష్టంగా ఉండే అవకాశం అయితే మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఆ దాడిలో మృతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్, రైట్ ఉదయ్. సో అబూజ్మడ్ అడవుల్లో జరిగినటువంటి ఆ ఎదురు కాల్పుల్లో ఒక్కసారిగా ఈ ఆపరేషన్ లో 40కి చేరిందట మృతుల సంఖ్య. ఇప్పటివరకైతే 30 మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. మరొక కొంతమంది మృతదేహాలకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో బయట తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా దళాల జాయింట్ ఆపరేషన్ కారణంగా దండకారణ్య స్పెషల్ జోన్ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కమలేష్, నీతి కమాండర్ నందు, మల్లేష్, విమల, సలేష్, సలాం మృతి చెందినట్టుగా పోలీసులు ప్రకటించారు. సో మృతుల్లో ఎక్కువ మంది బస్తర్ డివిజన్స్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఇక పిఎల్జీఎం ప్లాటూన్ కి చెందిన వారిగా గుర్తించారు. ఇక మావోయిస్టుల స్థావరం నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ ఘటనలో ఇది 2వ అతిపెద్ద ఘటనగా తెలుస్తోంది. సో 40 మంది మృతి చెందడం అంటే ఆశమాష విషయం ఏం కాదు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి ప్రకారంగా 2026 కల్లా పూర్తిగా మావోయిస్ట్ ఈ నక్సలిజం లేకుండా అంతమొందిస్తామంటూ చెప్పిన ప్రకారంగానే అందుకు అనుగుణంగానే ప్రస్తుతం భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అడవిలో ఉన్నటువంటి ఆ మావోయిస్టుల పైన కాల్పులు జరుపుతూ వాళ్ళని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఈ యొక్క విషయాల ద్వారా అర్థమవుతోంది. ఇక 40 మంది మృతి చెందారు. ప్రస్తుతానికి కొన్ని మృతదేహాలు వెలికి తీసినప్పుడు మరికొన్నింటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.
ये भी चलेगा आगे चलेगा बाइक चलने के बाद बहुत अच्छा है। आंधा वाला हाँ कहाँ घुसे तू मृत्यु से बदनाम हुई ये रौनक से बात करो ना समझा बताओ समझो जी जी भैया सीधा सीधा आ जाइए मैं भेजूँ भैया किसी को कौन स्कॉर्पियो में आ गया निकालनी है आराम से अरे आ जाएगी तो आ जाइए విన్నారా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏమున్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట రండిగా మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ విన్నారా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏమున్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట రండిగా